కూటమి ప్రభుత్వంతోనే గీత కార్మికుల సంక్షేమం సాధ్యమని సర్వేపల్లి యూత్ అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్ అన్నారు. గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మనుపూల్లోని గమల్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి రాజీ లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలు గీత కార్మికుల కోసం ప్రవేశపెట్టారన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి సొసైటీలు ఏర్పాటు చేసి వాటిని కార్పొరేషన్ పరిధిలో తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం నాయకులు శివుడు రాజాగౌడ్, కాల్తిరెడ్డి సీనయ్య గౌడ్, రావుల జితేంద్ర గౌడ్, కుడమల గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. గౌడ గీత కార్మికుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమ పథకాల కోసం ఎటువంటి రాజీ లేకుండా ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌడ గీత కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలని మాకు అందిస్తున్నందుకు మొదటిగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా గౌడ గీత కార్మికుల ద్వారా. అదేవిధంగా మా గౌడ గీత కార్మికులు కురు వృద్ధులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ గౌతు లచ్చన్న గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మా యొక్క గౌడ గీత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధల్ని ఆయన స్వయంగా చూడడం జరిగింది, అనుభవించినటువంటి ఆ యొక్క మహానాయకుడు ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి, ఆయనకున్నటువంటి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మా కోసం, మా రాబోయేటువంటి గీత కార్మికులు వాళ్ళ చదువులు, వాటి అభివృద్ధి కోసం మొదటగా ఈ యొక్క సొసైటీని ఏర్పాటు చేసిన దానికి ఆయనకి మేమందరం పాదాభివందనం చేసుకుంటున్నాం. అదేవిధంగా తర్వాత ఈ యొక్క సొసైటీని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి మా అందరికీ ఒక 15 మంది గ్రూపులుగా ఏర్పడి స్వయం ఉపాధి కోసం మా అందరికీ ఒక 30 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేసేటువంటి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమందరం రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క గీత కార్మికులు సూర్యుడు ఉదయించగానే వాళ్ళు ఒక వృత్తిలో నుండి చెట్లు గీసేటువంటి కలు వృత్తిలోకి బయలుదేరుతారు. అదేవిధంగా సూర్యుడు అస్తమించే వరకు వారు ఆ తోటలోనే అలానే ఉంటారు. వారికి పాము గరిచినా, తేలు గరిచినా, ఎటువంటి ప్రమాదం జరిగినా వాళ్ళ వృత్తిరీత్యా ప్రతినిత్యం ఒక 30 చెట్లని ఒక 3 సార్లు ఎక్కడం దిగడం, అంటే 30 అడుగుల ఎత్తులు, 50 అడుగుల ఎత్తులో వాళ్ళ జీవన ప్రమాణం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం కోసం ఇంతకుముందు ఎటువంటి గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఆ యొక్క బాధల్ని, మేము పడుతున్నటువంటి బాధల్ని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క గీత కార్మికులకి 2 లక్షల రూపాయలు మొదటగా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా తదుపరి అది చంద్రన బీమా కింద 5 లక్షల బీమా కూడా రావడం జరుగుతుంది. చాలామంది తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తానని చెప్పేసి వారు ఉన్నటువంటి 3.5 సంవత్సరంలో 47 మంది మరణిస్తే వారు ఎటువంటి బీమా వర్తించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 50 సంవత్సరాల గీత కార్మికులకి పెన్షన్ మంజూరు చేసి 2,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేసి 2014 సంవత్సరంలో పెన్షన్ మంజూరు చేసి అటువంటిది ఇవాళ నిరంతరాయంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా జీవో నెంబర్ 11, ఈ జీవో నెంబర్ 11 తీసుకొచ్చి కళ్ళు గీత కార్మికులకి వారికి చెట్లకు సంబంధించి గవర్నమెంట్ ద్వారా ఎటువంటి పన్ను లేకుండా, అదేవిధంగా వాళ్ళు అమ్ముకునేదానికి, ఆ కళ్ళుని విక్రయించేదానికి, దుకాణ రూపంలో అమ్ముకునేదానికి వెసులుబాటు కల్పించడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టో, ఎన్డీఏ మేనిఫెస్టోలో గౌడ గీత కార్మికులకి మద్యం దుకాణాలకు సంబంధించి 10% మద్యం దుకాణాలని 340 మద్యం దుకాణాలని కేటాయించడం జరిగింది. మాకు ఎటువంటి నష్టం రాకూడదు, ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనేసి వారు ఆ యొక్క కిస్తీలో సగం మాత్రమే 50% మాత్రం తీసుకుని ఎటువంటి నష్టం రాకుండా ఏర్పాటు చేయడం, వారందరూ మా తోడ్పాటుకి, మా ఆర్థిక వృద్ధికి సహకరించారన్నమాట. ఇవన్నీ కాకుండా మా యొక్క గౌడ గీత కార్మికుల కోసం 70 కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరు చేశారు మా కార్పొరేషన్కి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా వారి సహకారంతో మేము చేసాం. వారి యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ వారికి రుణపడి ఉన్నామని చెప్పి ఈ సభామూలకంగా నేను తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతతో తెలుపుతూ ఈ
10% బ్రాంచ్ షాపులు అనేది, ఈ కళ్ళు దుకాణాలు అనేది ఇవన్నీ రిజర్వేషన్ కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తూ అన్ని పేద రంగాల్లో ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.